హాయ్, వసుంధర వంటింటికి స్వాగతం. వసుంధర వంటింట్లో ఈరోజు నేను రొయ్యల కర్రీ చేస్తున్నాను. దీనికి 1 కేజీన్నర రొయ్యలు తీసుకున్నాను. శుభ్రంగా పొట్టు ఒలిసి కడిగి పెట్టుకున్నాను. ఇవి దీంట్లో ఇప్పుడు పసుపు వేస్తున్నాను. పసుపు వేసి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకుంటున్నాను. రొయ్యలు ఉడికించుకున్నప్పుడు వాటర్ వస్తుంది. వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ రొయ్యలు కొంచెం వేయించుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మెత్తగా ఉంటాయి. ఇక అయిపోయినాయి, వేగిపోయినాయి. ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇట్లా చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అదే ప్యాన్లోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 4 ఉల్లిపాయలు మెత్తగా మిక్సీ వేసి ఆయిల్లో వేసి వేయించుతున్నాను. ఉల్లిపాయ బాగా వేగనివ్వాలి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసాను. ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేగాలి. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 2 కలిపి బాగా వేయించుకోవాలి. అడుగంటుతుంది, అడుగంటకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. 2 స్పూన్లు ధనియాల పొడి వేశాను. అంతా కలుపుకోవాలి. ఉల్లిపాయ మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. మసాలా అంతా రొయ్యలకు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. 2 పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టుకున్నప్పుడు వాటర్ తీసాం కదా, ఆ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసి అంతా కలిపేసి కొత్తిమీర వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అయిపోయింది. 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకా ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకుని కామెంట్స్లో తెలియపరచండి.